స్టార్ హీరోయిన్లు జాతకాలు చెప్పించుకుంటారు. అయితే వేణుస్వామి ఆ జాతకాలు చెప్పడంలో ఎంతో ఫేమస్ అనమాట. మరి అయితే దానిపైన హీరోయిన్ పొట్టేల్ హీరోయిన్ అనన్య నాగల్య చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట. ఒక రివ్యూవర్ అడిగిన దానికి ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. సాధారణంగా మీరు జాతకాలు చూపించుకుంటారా అంటే, లేదండి నేను అవన్నీ నమ్మను, అందుకని చెప్పి నేను జాతకాలను నమ్మను, ఎందుకంటే పాజిటివ్గా ఉంటాను ఎప్పుడూ కూడా. అవన్నీ నమ్మితే మనం బ్రెయిన్ వాష్ చేసుకుని మనం హ్యాపీగా ముందుకు వెళ్ళలేము అని చెప్పారనమాట. మరి వేణుస్వామి గారితో ఎప్పుడైనా జాతకాలు చెప్పించుకున్నారా అని అడగ్గా, లేదండి నేను ఒకసారి తంత్ర మూవీ ప్రమోషన్స్లో ఆయన కలిశాను, అంతే తప్ప ఆయనతో ఎప్పుడు జాతకం చెప్పించుకోలేదు అండ్ నేను అలాంటివి నమ్మనని కూడా చెప్పారనమాట. మరి వేరే హీరోయిన్లు రష్మిక ఇంకా తదితర హీరోయిన్లు పెద్ద హీరోయిన్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకుంటున్నారు అని అడగ్గా, అవన్నీ చెప్తారండి, వాళ్ళు చెప్పేవి జరుగుతాయో లేదో అది వాళ్ళ నమ్మకం బట్టి ఉంటుంది. నేను అందరు హీరోయిన్లాగా వెళ్ళి అలా చెప్పించుకోలేను, నాకు అసలు వాటిపైన నమ్మకం లేదు అని క్లారిటీ ఇచ్చారనమాట. మరి తాజాగా వేణుస్వామి గారు ఇష్యూ, నాగచైతన్య గారి విషయంలో కామెంట్స్ చేసిన ఇష్యూ కూడా చాలా ఇదైందనమాట. సో ఆ కోర్టు కూడా ఆయనకి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయనకి చేయాల్సినవన్నీ చేస్తుందనమాట. సో మరి ఈ క్రమంలో ఈ హీరోయిన్ అనన్య నాగల్య చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వేణుస్వామి లాంటోడు చెప్పే జాతకాలు వర్కౌట్ కాకపోయినా ఆయన మటుకి ఫేమస్ అయిపోయాడు. సో మరి అనన్య నాగల్య ఏమో నాకు అలాంటివన్నీ ఇష్టం లేదు, ఆ జాతకాలు నేను నమ్మను అని చెప్తుందనమాట. సో మరి ఎప్పుడైనా సరే ఆ వేణుస్వామి అనన్య నాగల్య మాటలు కానీ వింటే తన మీద మళ్ళీ బాణం వేస్తాడేమో అని ఫన్నీ కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో మరి పొట్టేల్ సినిమా మంచి సక్సెస్ అయ్యి థియేటర్స్లో దగ్గర మంచి రన్నే జరుపుకుందని చెప్పొచ్చు. కాకపోతే అది ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు ఆ సినిమాని ఇంకా బాగా ఆడుతుందని. సో మరి నెక్స్ట్ సినిమాతో అయినా ఆవిడ పడే కష్టానికి మంచి ప్రతిఫలం దక్కాలని మనం కోరుకుందాం.